ఈరోజు వచ్చేసి సమ్మర్ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా చేసుకోలో చూసేద్దాము. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ సమ్మర్లో బాగా ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఏదో ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను, అలాగే ఒక చిన్న పటికి బెల్లం ముక్క వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకున్న స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా మొత్తం అంతా స్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత జ్యూస్ వస్తుంది కదా మనకి, ఈ జ్యూస్ని ఇలాగా మౌల్డ్స్లో వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ కింద కూడా పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో ఫ్రూట్స్ ఇలా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. అలాగే మనం జ్యూస్ తాగాలి అని అనుకుంటే ఒక 2 గ్లాసెస్ తీసుకుని దాంట్లో వచ్చేసి ఇప్పుడు జ్యూస్ వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనకి మరీ అంత చిక్కగా లేకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే ఐస్ క్రీమ్ కింద రెడీ అయిపోయినాయి. ఫ్రిడ్జ్లో ఒక 8 గంటలు ఉంచుకుంటే ఐస్ క్రీమ్ కింద రెడీ అయిపోతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.